అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా చిరువెల్ల మండల పరిధిలోని 2వ సచివాలయ కేంద్ర పరిధిలో స్థానిక ఉర్దూ బాలుర పాఠశాల యందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశాల మేరకు ప్రపంచ గ్లోకోమా వారోత్సవాల సందర్భంగా డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారతదేశ వ్యాప్తంగా గ్లోకోమా వ్యాధి వారోత్సవాలు మార్చి 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు జిల్లాల అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి దృష్టిని క్రమంగా నిశ్శబ్దంగా క్షీణింపజేస్తూ క్రమంగా అంధత్వం కలిగించే వ్యాధినే గ్లోకోమా వ్యాధి అంటారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంఘం కంటి వైద్య అధికారి జి కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ కంటి శుక్లాల తర్వాత అత్యంత ప్రమాదకరమైన అంధత్వం కలిగించే కంటి వ్యాధి గ్లోకోమా అని, కంటిలో ఇంట్రాక్యులర్ ప్రెషర్ అనగా నీటి ఒత్తిడి పెరగడం వల్ల కంటిలో నరాలు నలిగి దెబ్బతిని క్రమంగా అంధత్వం కలిగించే వ్యాధిని గ్లోకోమా అని లేక నీటి కాసులు అని చెప్పవచ్చని తెలిపారు. భారతదేశంలో దాదాపు 12 మిలియన్ల పైన గ్లోకోమా వ్యాధితో బాధపడుతున్నారని, గ్లోకోమా వ్యాధి దాదాపు 40 సంవత్సరాలు పైబడిన వారికి వస్తుందని తెలిపారు. దృష్టి లోపం ఏర్పడిన వెంటనే కంటి వైద్య చికిత్సలు చేయించుకుని గ్లోకోమా వ్యాధి రాకుండా నివారించవచ్చని తెలియజేశారు. గ్లోకోమా వ్యాధి లక్షణాలు కలిగిన వారికి కరెంటు దీపం చుట్టూ వలయాకారంలో రంగుల కాంతులు కనబడుట, తరచుగా తలనొప్పి రావడం, కళ్ళు ఎర్రబడటం, నొప్పిగా ఉండటం, కంటిలో నలకలు పడినట్లు గుచ్చుకోవటం, దురదలు, నీళ్లు కారటం, కంటి దృష్టి ఒక గొట్టంలో చూసినట్లు కనపడడం మొదలైనవి ఉండటం వల్ల కంటి నరం మీద ఒత్తిడి పెరిగి అనేక మార్పులు జరిగి కంటి నరాలు క్రమంగా క్షీణించి శాశ్వతంగా కంటి చూపును కోల్పోతారని, కంటి మందుల ద్వారా మరియు శస్త్రచికిత్సల ద్వారా గ్లోకోమా వ్యాధి రాకుండా నివారించవచ్చని తెలిపారు. అనంతరం సిరివెల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ దివ్య, డాక్టర్ ముఖేష్ గారు మాట్లాడుతూ ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, మంచి పోషక విలువలు కలిగిన పదార్థాలను ఆహారంగా తీసుకొని కంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చని అన్నారు. సామాజిక ఆరోగ్య అధికారి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్లోకోమా వ్యాధి రాకుండా ఉండాలంటే కంటి దృష్టి లోపం ఏర్పడిన వెంటనే కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకొని సరైన వైద్య చికిత్సలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 523 మందికి ఓపీ విభాగంలో సేవలు అందించామని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో 3 స్పెషలిస్ట్ డాక్టర్లు, కంటి వైద్య అధికారి పాల్గొని సేవలు అందించారని మరియు 142 మంది ల్యాబొరేటరీ మరియు ఫార్మసీ సేవలను పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్, జడ్పీ వైస్ చైర్మన్, పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. గ్లోకోమాని కూడా పడేటట్టు చూడు. ఆయన రమ్మను భాష లో భాగంగా సిరివెల్ల గ్రామ ప్రజలందరికీ స్పెషలిస్టు వైద్యులచే చికిత్స కొరకు ఈ యొక్క క్యాంపు ఏర్పాటు చేయడమైనది. ఆర్థోపెడిక్ డాక్టరు, తర్వాత చిన్నపిల్లల డాక్టరు, తర్వాత ప్రసూతి వైద్య నిపుణులు, డాక్టర్సు, తర్వాత కంటి వైద్య విభాగం అధికారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళ సేవలను అందిస్తున్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉచితంగా పరీక్షలతో సహా చేయించుకొని చికిత్స చేయించుకొని అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము డాక్టర్ దివ్య, తర్వాత డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ సార్ గారి తరపున యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ప్రపంచ గ్లోకోమా డే దినం అనేది ఈరోజు మనము నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మార్చి నెలలో ఒక వారం రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ నీటి శుక్లం అనేది ఎవరికి వస్తుంది, ఏ వయసులో వస్తుంది, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త, చికిత్సలు ఏమిటి, దీని గురించి నివారణ ఉపాయాలు అవగాహన గురించి కంటి వైద్యాధికారి కృష్ణమోహన్ రెడ్డి గారు సవివరంగా వివరిస్తారు. కాబట్టి దీనిపైన జాగ్రత్తలు తీసుకుని మనం దృష్టిలోపం కానీ తర్వాత అంధత్వ నివారణ కానీ మనం ఈ యొక్క కార్యక్రమంలో అవగాహన కల్పించుకొని మనము చికిత్స తీసుకోవడం వలన ఈ యొక్క
దృష్టిలోపం నుండి కానీ ఈ యొక్క అంధత్వం నుండి కానీ నివారించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని అవగాహన కల్పించుకుంటారని డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి గారిని మన కంటి వైద్య అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారిని అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాము. కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని గురించి కొంచెం వివరిస్తారు. సిహెచ్ఓ కమ్యూనిటీ వైద్యాధికారి మన రామ్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన సచివాలయ సిబ్బంది, మా యొక్క వైద్య సిబ్బంది, తర్వాత సిరివెల్ల గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ఇక్కడ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే గ్లకోమా వారోత్సవాలు, గ్లకోమా అంటే నీటి శుక్లము అని అంటారు దాన్ని. ఈ గ్లకోమా వారోత్సవాల్లో భాగంగానే ఇక్కడ మనము ఈ సిరివెల్ల గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్లకోమా వారోత్సవాల్లో మామూలుగా శుక్లము అని అంటాము, అది శుక్లం అనే భాగము లెన్స్ ఒపాసిటీ వచ్చి శుక్లం అనేది ఏర్పడుతుంది. ఈ నీటి శుక్లాలు అనేది కంటిలో నీటి ఒత్తిడి పెరగడం వల్ల వస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ మార్చి 2nd వీక్లో జరుపుతారు. మన భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జిల్లా అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మార్చి 10 నుంచి 16వ తారీఖు వరకు ఈ గ్లకోమా జబ్బు మీద మనకు అవగాహన కార్యక్రమం అనేది ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. గ్లకోమా వల్ల దాదాపు ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్లు, అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, దాదాపు 8 కోట్ల మంది నీటి శుక్లంతో బాధపడుతున్నారు. అదేవిధంగా దాదాపు 80 లక్షల మంది ఈ అంధత్వంతో ఆల్రెడీ నీటి శుక్లం వచ్చినందువల్ల అంధత్వంతో బాధపడుతున్నారు. మన భారతదేశంలో దాదాపు 12 మిలియన్లు అంటే 1,20,00,000 మంది ఈ నీటి శుక్ల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నీటి శుక్లం ఏంటంటే ఇది నిశ్శబ్దంగా కంటి చూపును హరించే వ్యాధి. ఎట్లయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే ఈ లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్, చెమటలు పట్టడము, చేయి లాగడం వస్తుంది. దీంట్లో ఏముండదు, క్రమేణా చూపు కోల్పోతూ ఉంటారు. ఆ కోల్పోవడంలోనే పూర్తిగా అంధత్వం అనేది మనిషికి కలుగుతుంది. సో ఈ గ్లకోమా అనేది ఎట్లుంటుందంటే ఇది కన్ను లాంటి భాగం. ఇది మన కన్ను ఇప్పుడు పుర్రె ఉంది కదా స్కల్లులో, ఈ 2 ఆర్బిట్ అంటే ఈ గుంతలలో మనం ఎక్కడన్నా పోయినప్పుడు చూస్తుంటాం స్కల్లు పుర్రెను. ఈ 2 కళ్ళు అమర్చబడి ఉంటాయి. దీన్ని 6 కండరాల చేత కరెక్ట్గా ఉంటుంది. ఈ 6 కండరాల్లో తేడా వచ్చినప్పుడు మనకు ఎడమ సైడు, కుడి సైడు, పైకి పోవడం, ఆబ్లిక్ సైడ్ ఉంటుంది, దాన్ని మెల్లకన్ను అంటుంటాం. సో అవి కండర నిర్మితమైన ఒక భాగం ఇది కన్ను అనేది. ఈ కన్నులు అనేది మనం ఏం చేస్తాము, ఇది నీటి శుక్లం అనేది ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం దాన్ని సవివరంగా చూద్దాం. ఇది అనేది నల్లగుడ్డు, దీన్ని కార్నియా అంటాం. నల్లగా ఏముండదు, ఇది ట్రాన్స్పరెంట్ పార్ట్ అనమాట. ట్రాన్స్పరెంట్ పార్ట్ అంటే దాంట్లో ఎటువంటి రక్తనాళాలు ఉండవు. ఇదంతా తెల్లటి భాగం చూస్తుంటాం కనుగుడ్డులో, ఆ తెల్లటి భాగం అంతా స్క్లీర్ అంటారు. దాంట్లో రక్తనాళాలు ఉంటాయి. అందుకే తెల్లటి భాగానికి దెబ్బ తగిలితే ఎంబడే ఎర్రగా ఏర్పడుతుంది. ఇదే నల్లగుడ్డుకు దెబ్బ తగిలింది అనుకో తెల్లగా అయిపోతుంది ఒపాసిటీ. ఈ బాణాలు వేసుకోవడము, తర్వాత రంగులు చల్లుకోవడము, టపాకా కాయడము, తర్వాత ఏదైనా నేలకలు పెట్టి తీసుకోవడము, కళ్ళు దురదగుండాయని, నలకలు ఉన్నాయని తీస్తూ ఉంటారు. దీనివల్ల నల్లగుడ్డ అనేది దెబ్బతింటుంటుంది. దాన్ని కార్నియల్ అంధత్వం అంటారు. ఈ యొక్క నీటి శుక్లం అనేది ఎలా వస్తుందంటే ఈ చూశారు కదా, ఈ భాగం తెల్లటి భాగం కనిపిస్తుంది కదా, ఈ తెల్ల భాగానికి లోపల మనకు పిల్లికల్ అంటుంటాం, ఐరిస్ అని ఉంటుంది. దానికి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, ఒక ద్రవం. ఆ ద్రవము ఎప్పుడైతే పెరుగుతుందో అది మామూలుగా